నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని తొలగించి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. నల్గొండ పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ట్రాఫిక్ నిబంధనల అమలు మరియు శబ్ద కాలుష్య వాయు కాలుష్య నియంత్రణలో భాగంగా పర్యావరణ రక్షణ కొరకు ప్రత్యేక చర్యలు చేపట్టడం జరిగింది. నల్గొండ జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ ఆదేశాల మేరకు గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ ద్విచక్ర వాహనదారులు మాడిఫైడ్ సైలెన్సర్లు ఉపయోగించి అధిక శబ్దాలతో సౌండ్ పొల్యూషన్ సృష్టిస్తూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో చర్యలు తీసుకున్నారు. ఈ క్రమంలో సుమారు 72 ద్విచక్ర వాహనాల మాడిఫైడ్ సైలెన్సర్లను గుర్తించి వాటిని తొలగించి నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ కూడలి వద్ద అడిషనల్ ఎస్పీ రమేష్ ఆధ్వర్యంలో రోడ్ రోలర్ ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు కంపెనీ ద్వారా అందించిన ఒరిజినల్ సైలెన్సర్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. సైలెన్సర్లలో అనుమతి లేకుండా మార్పులు చేసి అధిక శబ్దం కలిగించే విధంగా ఉపయోగిస్తే సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరించారు. అలాగే తిరిగి మాడిఫైడ్ సైలెన్సర్లను వినియోగించినట్లయితే అట్టి వాహనదారుల డ్రైవింగ్ లైసెన్స్ను రద్దు చేసి వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దం కలిగించే సైలెన్సర్లను వినియోగించే వారిపై జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటూ ఇలాంటి ప్రత్యేక డ్రైవ్స్ను కొనసాగిస్తారని తెలిపారు. నల్గొండ జిల్లా ప్రజల సురక్షిత ప్రయాణం మరియు ప్రమాదాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీసులకు సహకరించాలని కోరారు. అలాగే ఎవరైనా అధిక శబ్దం కలిగించే మాడిఫైడ్ సైలెన్సర్లు వినియోగిస్తున్నట్లు గమనించినట్లయితే సమీప పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ శివరాం రెడ్డి, 2 టౌన్ సిఐ రాఘవరావు, ట్రాఫిక్ సిఐ మహాలక్ష్మయ్య, 1 టౌన్ సిఐ రాజశేఖర్ రెడ్డి, 2 టౌన్ ఎస్ఐ సైదులు, రూరల్ ఎస్ఐ సైదాబాబు, కనగల్ ఎస్ఐ రాజీవ్ రెడ్డి మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళకి రండి ఇల్లు వచ్చి కూడా మాట్లాడండి. మొబైల్ కొద్దిగా నల్గొండ జిల్లా ఎస్పీ గారు అయినటువంటి శరత్చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో 2 వీలర్స్ ఈ సైలెన్సర్లు పెట్టి విపరీతమైన శబ్దాలు వాటిని మాడిఫై చేసి ప్రజలకు అసౌకర్యం కల్పిస్తూ అదేవిధంగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది కలిగిస్తూ వాతావరణంలో కాలుష్యం చేస్తూ
స్టంట్ లైట్స్ న్యూసెన్స్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఈ సంవత్సరంలో 72 వాహనాలని పట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో నల్గొండ డిఎస్పీ గారు, మిర్యాలగూడ డిఎస్పీ గారు, అదేవిధంగా ట్రాఫిక్కి సంబంధించి ఇన్స్పెక్టర్ గారు, 1 టౌన్ నల్గొండ, 2 టౌన్ నల్గొండ, అదేవిధంగా మిర్యాలగూడ 1 టౌన్ 2 టౌన్ ఏరియాలో, దేవరకొండ ఏరియాలో కూడా స్పెషల్ డ్రైవ్ చేసి ఒక 72 వాహనాలని పట్టుకుని వాటికి సంబంధించిన సైలెన్సర్ని తీయడం జరిగింది. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తున్నాము చాలా వరకు అయితే మరి సార్ సిబ్బంది కొరత అక్కడక్కడ కనిపిస్తుంది. సిగ్నల్స్ దగ్గర సరైన ట్రాఫిక్ పోలీసులు లేకపోవడం వల్ల, సిగ్నల్స్ సరైనవి సూచించకపోవడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సో ఎలా ఉంది సార్ నల్గొండ సిగ్నల్స్ పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ? ఇప్పుడు నల్గొండలో సిగ్నల్స్ అనేవి క్లాక్ టవర్, ఎన్జీ కాలేజ్ అండ్ డిఈఓ ఆఫీసు సిగ్నల్ అండ్ సుభాష్ స్టాచ్యూ అండ్ ఉడిపి హోటల్ వీటిలో సిగ్నల్ ఆపరేటింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో కూడా ఈ సమ్మర్ సీజన్ దృష్టిలో పెట్టుకొని చాలా తక్కువ టైంని కూడా ఇస్తున్నాము. 30 సెకండ్స్ గ్రీన్ సిగ్నల్, రెడ్ సిగ్నల్ ఒక 60 సెకండ్స్లో తక్కువ టైం, అంటే వెయిటింగ్ కూడా తక్కువ ఉండే విధంగా చూస్తున్నాము. అదే కొంచెం టెక్నికల్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి, ఇమీడియట్గా రెక్టిఫై కూడా చేస్తున్నాము వాటిని వాళ్ళ ఆపరేటర్ వాళ్ళతో మాట్లాడి. ఇక ముందు కూడా ఏం ఇబ్బంది రాకుండా చూసుకుంటాం సిగ్నల్స్. సార్ చూస్తున్నట్టయితే మైనర్ డ్రైవింగ్స్ పై స్పెషల్గా ఎక్కువ ఫోకస్ చేసినట్టుగా కనిపిస్తుంది. మరి ఎలాంటి ఆంక్షలు పెడుతున్నారు సార్? ట్రాఫిక్ నిబంధనలు అంటే ఎంత స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నారు? మన నల్గొండ పట్టణంలో ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ గారు జి రమేష్ సారు, నెక్స్ట్ నల్గొండ డిఎస్పీ గారు శివరామ్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఈ 2 వీలర్స్ హెల్మెట్ ధరించే విధంగా ఒకటి చేస్తున్నాము. ఈ యంగ్స్టర్స్ని కూడా టార్గెట్ చేసుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్విచ్చి వాళ్ళ పేరెంట్స్ తోటి మైనర్ డ్రైవింగ్ వాళ్ళని కూడా కంపల్సరీ వెహికల్ కూడా డిటైన్ చేసి వాళ్ళ డాక్యుమెంట్స్ సస్పెన్షన్, అంటే మనం డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్ కూడా రాయాలని చూస్తున్నాము. ఇక ముందు కూడా కఠిన చర్యలు ఉంటాయి. రెగ్యులర్గా ఇది కంటిన్యూ 1 రోజు చేసి 2 రోజులు చేసి స్పెషల్ డ్రైవ్తో కంటిన్యూ చేయము. ట్రాఫిక్ పోలీస్ అనేది కంటిన్యూగా ఈ డ్రైవ్స్, మైనర్ డ్రైవింగ్ ఒకటి, నెక్స్ట్ హెల్మెట్ వితౌట్ హెల్మెట్ డ్రైవ్స్ ఒకటి, ట్రిపుల్ రైడింగ్ ఒకటి, రాంగ్ సైడ్ డ్రైవింగ్ ఒకటి, ఈ ఖచ్చితంగా ఈ పాటించే విధంగా ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కరెక్ట్గా ఉండే విధంగా ఉంటే ఎదుటి వాళ్ళకి అసౌకర్యంగా ఉండదు, టైంలో అందరూ చేరుకోవడానికి వీలుగా ఉంటుంది, యాక్సిడెంట్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. దాంట్లో భాగంగా ఈరోజు మాడిఫైడ్ సైలెన్సర్స్, అంటే కంపెనీతో వచ్చినటువంటి సైలెన్సర్లు కాకుండా వాళ్ళు కొంచెం థ్రిల్ కోసం వేరే సైలెన్సర్లు పెట్టుకొని తిప్పడం అనేది యంగ్స్టర్స్ కొంచెం అట్రాక్ట్ అవుతున్నారు. ఎవరైతే అలాంటి వాటికి పాటుపడతారో వాటన్నిటికీ తీసి ఇట్లా ఈ విధంగానే డ్యామేజ్ చేయడము పోలీసు ఒక సూచన చేస్తున్న వాళ్ళందరికీ ఎవరు కూడా మాడిఫైడ్ సైలెన్సర్ వాడకూడదు అనేది ఈరోజు ఒక కార్యక్రమం చేపట్టినాము. సార్ చూస్తున్నాము సిగ్నల్స్ దగ్గర పెద్ద పెద్ద కట్అవుట్స్ పెట్టేసి, ఫ్లెక్సీలు పెట్టేసి వచ్చే ప్రయాణికులకు, వాహనదారులకు సరైన రూట్ క్లియరెన్స్ లేకుండా ఉంది. దానిపైన మీరు ఏమైనా చర్యలు తీసుకుంటారు? ఫ్లెక్సీలు ఇటువంటి వాటికి విజిబిలిటీ వచ్చే వాళ్ళకి ఎక్కువగా ఉండకుండా మా దగ్గర ఉన్నటువంటి ఆ జంక్షన్లో ఉన్న కానిస్టేబుల్ ఎప్పటికప్పుడు వాళ్ళని చేసి అవసరం అనుకుంటే ఆ ఫ్లెక్సీ వాళ్ళని పిలిపించి వాళ్ళని వేరే దగ్గర కట్టించే ఏర్పాట్లు చేయడము అలాంటివి చేస్తున్నాం. వీళ్ళు ఏంటంటే నైట్లో కట్టి వెళ్ళిపోతున్నారు ఎవరు లేని టైంలో. మళ్ళీ మా కానిస్టేబుల్ వచ్చిన తర్వాత చూసి వాటిని మళ్ళీ విజిబిలిటీ ఉండే విధంగా, ఎదుటి వాళ్ళకి కనపడే విధంగా, ఆపోజిట్ వచ్చే వాళ్ళంగా ఏమంటే చేంజ్ చేస్తూ ఉన్నాము. అవి వాటిని కంప్లీట్గా నిర్మూలన చేద్దామనే దానికి కూడా మనం అది లేదు, ఆ జిహెచ్ఎంసీ వాళ్ళ దృష్టిలో కూడా, అది మన మున్సిపల్ కమిషనర్ గారి దృష్టిలో కూడా పెడతాం మేము. అవి ఈ మెయిన్ జంక్షన్స్లో క్లాక్ టవర్ అండ్ ఎన్జీ కాలేజ్ మేజర్ కాబట్టి వీటి అన్నిటికీ ఫ్లెక్సీలు రాకుండా కొన్ని చూస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. సో చూస్తున్నాం కదా, నల్గొండలో ఎట్టి పరిస్థితుల్లో ట్రాఫిక్కి ఆటంకాలు కలిగించే విధంగా ఎవరైతే ఉంటారో వారిపై కఠిన చర్యలు తప్పమంటున్నారు. ముఖ్యంగా మైనర్లకు డ్రైవింగ్ విషయంలో తల్లిదండ్రులు బండ్లు కనుక ఇచ్చినట్టయితే డ్రైవింగ్ లైసెన్స్ తల్లిదండ్రులది కూడా రద్దు చేసి కోర్టులో వాళ్ళ వాహనాలను కూడా ఫైన్తో తీసుకెళ్లడం జరుగుతుందని, ముఖ్యంగా హెల్మెట్ లేకపోతే ఉపేక్షించేది లేదన్నట్టుగా నల్గొండ పోలీసులు అయితే గట్టిగానే మరి నల్గొండలో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. వెల్కమ్ టు సత్య న్యూస్. మనం ఇప్పుడు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చూస్తున్నట్టయితే, ఎస్పెషల్లీ నల్గొండ టౌన్లో చూస్తున్నట్టయితే ట్రాఫిక్ నియంత్రణపై పోలీసులు అయితే ఉక్కుపదం మోపారు.
ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్ విషయంలో అయితే ఏంటి న్యూసెన్స్ చేస్తున్నటువంటి వెహికల్స్ యొక్క ఈరోజు సైలెన్సర్ని కూడా రోడ్ పైన డిస్పోజల్ చేసేటటువంటి సిచ్యువేషన్స్ చూస్తున్నాము. మరి ఏంటి ఇది ఇంకా ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు ట్రాఫిక్ పై అనేది ఒకసారి మనతో పాటు నల్గొండ అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి ఏంటి సార్ ఈ యొక్క కార్యక్రమానికి రీజన్? నమస్తే అండి. ఈ నల్గొండ జిల్లాలో ఎస్పీ చరతేంద్ర పవార్ గారు వచ్చిన కాడి నుంచి కూడా ట్రాఫిక్ రెగ్యులేషన్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టాడు. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్స్ తగ్గిటానికి నివారణ చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా టూ వీలర్స్కి ఈ మాడిఫైడ్ సైలెన్సర్ పెట్టి చాలా న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు. వచ్చే ప్రజలకి వెళ్ళే ప్రజలకు కూడా వాయు కాలుష్యము వాతావరణ కాలుష్యం చేస్తున్నారు కాబట్టి అది ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది, న్యూసెన్స్గా ఉంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ చేసి నల్గొండ జిల్లాలో దాదాపుగా ఒక 72 కేసులు బుక్ చేయడం జరిగింది. ఆ 72 వాహనాలు కూడా సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగింది. ఈరోజు ప్రజల అవగాహన ప్రజలకు తెలిసే విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని వీటిని ధ్వంసం చేసే కార్యక్రమం జరిగింది. ఫర్దర్ కనుక ఇట్లాంటి కనుక మిస్టేక్ కనుక చేస్తే కనుక వాహనం సీజ్ చేస్తారు. అదేవిధంగా కోర్టులో సబ్మిట్ చేసి ఛార్జ్ షీట్ కూడా ఫైల్ చేస్తాము. కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పేది ఏంటంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ వెహికల్స్ ఎట్లా ఉన్నాయో చూసుకోవాలి. అదేవిధంగా ఇంటి నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా హెల్మెట్ ధరించి వెళ్ళాలి. లేకపోతే ప్రతి సంవత్సరం కూడా కొన్ని వందల మంది చనిపోతున్నారు హైవేల మీద కూడా బికాజ్ ఆఫ్ హెల్మెట్ లేకపోవడం వల్ల కూడా ఎక్కువ మంది టూ వీలర్స్ చనిపోతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి బయటికి వెళ్ళేటప్పుడు టూ వీలర్స్. అదేవిధంగా కార్లో పోయేవాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మైనర్స్కి వాహనాలు ఇస్తున్నారు, అది చాలా తప్పు. తల్లిదండ్రుల యొక్క రెస్పాన్సిబిలిటీ. మైనర్స్కి ఇటు పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వద్దు. మేజర్ అయిన తర్వాత లైసెన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు వాహనం నడిపేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి ఈ విధంగా అందరూ కోఆపరేట్ చేస్తే కనుక నల్గొండ జిల్లాలో రోడ్డు యాక్సిడెంట్లు తగ్గించడానికి భద్రత చర్యలు తీసుకుంటే మంచిగా ఉంటుంది అన్నమాట. రైట్, థ్యాంక్ యూ సార్. సార్ రీసెంట్గా చూస్తున్నట్టయితే ఇదే క్లాక్ టవర్ సెంటర్లో ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నమైనటువంటి హెల్మెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా చేశారు. మరి అరైవ్ అలైవ్ ప్రోగ్రామ్ అనేది ఎలా ఉంటుంది? ఈ కార్యక్రమాలన్నీ అలైవ్లో భాగంగా జిల్లా ఎస్పీ గారు మరియు అడిషనల్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో మేము చేస్తున్నాము. ఇప్పుడే చూశారు మీరు, దాదాపు 72 సైలెన్సర్లను తీసి వాటిని ధ్వంసం చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పటిదాకా అడిషనల్ ఎస్పీ సార్ చెప్పినట్లు రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ముఖ్యంగా ఈ చర్యలు చేపడుతున్నాము. పబ్లిక్లో అవేర్నెస్ కల్పించడానికి మన క్లాక్ టవర్లో ఉన్న హెల్మెట్ గురించి, అదేవిధంగా ప్రమాదాలు ఏ విధంగా జరుగుతాయని మన స్కిట్ల ద్వారా కూడా అవేర్నెస్ కల్పిస్తున్నాము. రాబోయే రోజుల్లో కూడా అంటే ఇప్పటిదాకా మైనర్ల డ్రైవింగ్ అయితేనేమి, అదేవిధంగా సైలెన్సర్లు, ఆ తర్వాత హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపైన, అదేవిధంగా సీట్ బెల్ట్ లేకుండా, ఇవన్నీ కూడా రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతున్నాయి. కాబట్టి వాటన్నింటినీ నివారించడానికి ఈ చర్యలు చేపడుతున్నాము. ప్రజలందరూ సహకరించి మున్ముందు మన రోడ్డు ప్రమాద రహితంగా మన జిల్లాను తీర్చిదిద్దడానికి